వరంగల్లో కూడా బీసీ రిజర్వేషన్ అంశం కూడా పెద్ద ఎత్తున గందరగోళం గురైనటువంటి అంశం, పెద్ద ఎత్తున బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందించడానికి సిద్ధంగా. రవికాంత్, చెప్పండి. కామారెడ్డి డిక్లరేషన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తుంగలోకి తొక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బీసీ నాయకులంతా కూడా వాళ్ళ కథం దొక్కేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, అంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో స్థానిక సంస్థలకు సంబంధించి 2 రోజుల క్రితం అభ్యంతరాలు చెప్పొచ్చు అన్నటువంటి అంశంలో జిల్లా కలెక్టరేట్లకు అందరి నాయకులను కూడా, అంటే గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఇటు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అక్కడ వెళ్ళినటువంటి సందర్భంలో అధికారులతో వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. స్పష్టంగా 46 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నటువంటి డిమాండ్ కూడా బీసీ సంఘాల నాయకులు చేసినటువంటి పరిస్థితి. మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. పూర్తిగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు దాటొద్దన్నటువంటి అంశాన్ని మనం చూసినా కూడా బీసీఈతో కలుపుకొని బీసీలకు 29% రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నటువంటి సందర్భంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగినటువంటి సందర్భం మనకు ఎక్కడికక్కడ కనిపిస్తుంది. బీసీ నేతలంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇటీవల 2 రోజుల క్రితం వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే 46 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి, 42% రిజర్వేషన్లు బీసీలకు తీసుకొస్తామన్నటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీసీలను మోసం చేసిందన్నటువంటి అంశాన్ని బీసీ నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజర్వేషన్లను కూడా మనం గమనించినట్టయితే పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరిగినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే 317 గ్రామ పంచాయతీలకు సంబంధించి మనం చూసినట్టయితే పూర్తిగా బీసీలకు అన్యాయం జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 47 బీసీలకు 47 సీట్లను బీసీలకు కేటాయించారు. అంటే ఇది శాతం పరంగా కూడా మనం చూసినట్టయితే 14.82% బీసీలకు సీట్లు కేటాయించారు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ప్రధానంగా జనగామ జిల్లాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో బీసీలు ఉండేటువంటి సందర్భంలో వరంగల్లో బీసీలకు అన్యాయం జరిగినటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. 14.82% కేటాయించారు. అంటే బీసీఈ కలుపుకొని 29% బీసీలకు కేటాయించాల్సినటువంటి సందర్భంలో 14.82% బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి. హన్మకొండ జిల్లా మనం చూసినట్టయితే 210 గ్రామ పంచాయతీలకు సంబంధించి 45 సీట్లను బీసీలకు కేటాయించారు. ఇక జనగామ జిల్లాలో 280 గ్రామ పంచాయతీలకు గాను 45 సీట్లను బీసీలకు కేటాయించారు. ఈ మొత్తం ఏదైతే బీసీ ఈ స్థానాల్లో బీసీల వాటా 16.07గా ఉంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మనం చూసినట్టయితే 248 గ్రామ పంచాయతీలకు గాను 46 సీట్లను బీసీలకు కేటాయించారు. మొత్తం నిష్పత్తిలో ఇది 18.54గా ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే 482 గ్రామ పంచాయతీలకు గాను 24 సీట్లను బీసీలకు కేటాయించారు. ఇది మొత్తం నిష్పత్తిలో 4.9%గా ఉంది. ములుగు జిల్లాలో 146 గ్రామ పంచాయతీలకు గాను 5 సీట్లను బీసీలకు కేటాయించారు. ఇక్కడ నిష్పత్తి మనం చూసినట్టయితే 3. పరిస్థితి పూర్తిగా బీసీలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 42% రిజర్వేషన్ కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీసీలను పూర్తిగా మోసం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ బీసీ నాయకులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దాఖలాలు కూడా ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 2019లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రకారం కూడా ఇప్పుడు చూసినట్టయితే రిజర్వేషన్లు భారీగా తగ్గాయన్నటువంటి అంశాన్ని అయితే బీసీ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఆందోళనలకు శ్రీకారం చుడతామని, బీసీలను పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, గ్రామాల వారీగా బీసీలకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామనే తీరుగా బీసీలంతా కూడా ఐక్యమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.